శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని, ఎందుకో ఈ శుక్లాంబరధరం అని మొదలు పెట్టగానే మనసులో దానికి అర్థం చెప్పాలని ఆలోచన కలిగింది. ఎందుకు కలిగిందో తెలీదు. ఎప్పుడో ఒకప్పుడు చెప్తాను. మనుస్మృతిలో మనము పోయిన వారము కొన్ని శ్లోకాల వరకు అర్థం చూసుకున్నాము. ఆచార్యులంటే ఎవరు? ఆచరించి చూపిస్తూ ఆచరింప చేసేవారెవరున్నారో వాళ్ళు ఆచార్యులు. ఎవరైతే మన ధర్మశాస్త్రాల్లో, మోక్షాది ధర్మశాస్త్రాల్లో ఉన్న విషయాలను చదువుకుని, అర్థం చేసుకుని, తత్వతః తెలుసుకున్న వాటిని ఆచరిస్తున్న వాళ్ళు ఆచార్యులు. ఎవరైనా చెప్పమని అడిగితే వాళ్లకు నేర్పిస్తూ, దారి చూపిస్తూ, వాళ్ళ చేత ఆచరింప చేస్తూ ఉన్నవాళ్ళు ఆచార్యులు. ఆచార్యవాన్ పురుషః అని పిలుస్తూ ఉంటారు మన వేదాల్లో, మన ఉపనిషత్తుల్లో ఆచార్యవాన్ పురుషః అంటారు. ఆచార్యవంతుడైన పురుషుడు అని అర్థము. అంటే ఎవరైతే ఇది చదువుకుంటున్న విషయాలన్నింటినీ ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు ఆచార్యులు. కాక ఎవరైనా అడిగిన వాళ్ళకి ఎట్లా చెయ్యాలి అని చూపిస్తూ నేర్పిస్తుంటారో ఆచరించే విధానాన్ని వాళ్ళు కూడా ఆచార్యులు. ఇప్పుడు ఉపాధ్యాయులు ఎవరంటే వృత్తి కోసము, జీవిక కోసము జాబ్ లాగా చేస్తారు. వేదంలో ఎంతో కొంత వాళ్ళు తెలుసుకున్నది వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళు ఉపాధ్యాయులు. గురువులు ఇంక మొత్తం అందరూ. ఆచార్యులు గురువులే, ఉపాధ్యాయులు గురువులే, కన్న తల్లిదండ్రులు గురువులే, ఋత్విక్కులు గురువులే. ఋత్విక్కులంటే ఎవరైతే యజ్ఞయాగాది క్రియలు చేస్తారో మన కోసము వాళ్ళు కూడా గురువులే అని ఆ గురువుల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. గురువులెవరు అంటే గురి చూపించేవాళ్ళు, దారి చూపించేవాళ్ళు, గుర్తులు చూపించేవాళ్ళు, మార్గాన్ని తెలిపేవాళ్ళు, మార్గోపదేశకులు అని అర్థము. గురువు అంటే దారి చూపించేవాడు అని అర్థము. ఆ దారి చూపించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మహాభారతంలో ఆ కథ వచ్చినప్పుడు చూసుకుందాము. ఒక పలానాయన ఉంటాడు. ఆయన నీకెంతమంది గురువులని ఎవరో అడిగితే ఒక 30 మందో, 36 మందో, 32 మందో అని ఏంటో చెప్తాడు. ఒక చీమ నాకు గురువు, ఒక కొంగ నాకు గురువని. ఎందుకు అంటే ఎవరెవరైతే మనకు ఏ జ్ఞానమైనా సరే కలిగే విధంగా ప్రవర్తిస్తారో, లేదా అందుకు కావలసిన విధంగా మనకు చెప్తారో, చెప్పి నేర్పించినా సరే, చేసి చూపించినా సరే, వాళ్ళందరూ మనకు గురువులు. అటువంటి గురువుల గురించి మనము కొంత తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఈ గురువులెవరైనా సరే మనకు చేసే మహోపకారం ఏమి అంటే మార్గనిర్దేశం చేస్తారు. దానివల్ల మనకు జ్ఞానపరంగా రెండో జన్మ వస్తుంది. ఆ రెండో జన్మనే, ద్విజన్మనే మనము కోరుకుంటూ ఈ అధ్యయనమంతా చేస్తూ ఉంటాము. ఎవరైతే బ్రహ్మంతో అంటే వేదంతో, లేదా బ్రహ్మంతో అంటే బ్రహ్మ విద్యతో మన చెవులను నింపుతాడో, మన చెవులను పూర్తిగా కప్పుతాడో అటువంటి వాడు మనకు గురువు. ఆ విధంగా ఎవ్వరు మనకు ఉపకారం చేసినా వాళ్ళు మనకు తల్లి, తండ్రి, గురువు. తల్లి కానీ, తండ్రి గాని, గురువు గాని అని మదర్ ఆర్ ఫాదర్ ఆర్ టీచర్ గాదు. మదర్, ఫాదర్, టీచర్ మొత్తం అంతా ప్యాకేజ్ డీల్ అది. ఎవరైతే మనకు మార్గోపదేశం చేస్తారో, బ్రహ్మోపదేశం చేస్తారో, బ్రహ్మోపదేశం అంటే బ్రహ్మాన్ని అంటే వేదాన్ని ఉపదేశం చేస్తాడో, లేదా బ్రహ్మాన్ని అంటే పరబ్రహ్మ గురించిన జ్ఞానాన్ని ఉపదేశం చేస్తాడో వాడు మనకు గురువు. వాణ్ణి మనము తల్లిగా చూడాలి, తండ్రిగా చూడాలి, గురువుగా మనము నమ్మి అనుసరించాలి. ఎప్పుడూ అటువంటి వాడికి ద్రోహం చెయ్యరాదు. ద్రోహం ఎందుకు చెయ్యరాదంటే, నాకు చదువు చెప్పిన వాడికి నేను ద్రోహం చేస్తే వాడు చెడిపోతే పాపం మంచిది గాదు గదా! గాదు.
నాకెవరు చదువు చెప్పారో వాడి ప్రారబ్ధాన్ని బట్టి వాడికి జరిగేది జరుగుతుంది. నేను వాడిని మోసం చేయడం, ద్రోహం జేయడం, వాడిని హింసించడం అట్లాంటివన్నీ చెయ్యడం వల్ల వాడు చెడిపోయాడా లేదా అన్నది రెండో విషయము. ప్రైమరీ ప్రాబ్లమ్ ఏంటంటే నేనే నశించిపోతాను. నేనే జారిపోతాను. చదువు చెప్తున్నవాడు ఏ రూపంలో ఉన్నా సరే, ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంగైనా, చీమైనా, కూతురైనా, దారిలో కనిపిస్తున్న వాళ్ళైనా సరే, గురువుగా నేను భావించి వాళ్ళు చెప్తున్న దాన్ని పట్టుకోలేకపోతే, నాకు నేనే ద్రోహం చేసుకుంటాను. ఆత్మద్రోహం చేసుకుంటాను. వాళ్ళొకవేళ వాళ్ళ ప్రార్థానుసారంగా చెడిపోవచ్చు, బాగుపడొచ్చు, ఏమైనా గావచ్చు. కానీ, ద్రోహం చేసిన నేను చెడిపోతాను. కాబట్టి వాళ్ళను బాధ పెట్టకుండా ప్రవర్తించాలి. చదువు చెప్తున్న వాళ్ళకు ఏ విధంగా గూడా కష్టం కలగగూడదు అన్న ఉద్దేశంతోటే ప్రవర్తిస్తూ ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులుంటారు. యాక్చువల్‌గా బయోలాజికల్ తల్లిదండ్రులు. మార్గోపదేశం చేసేవాడిని వాళ్ళు ఆడవాళ్ళు గావచ్చు, మగవాళ్ళు గావచ్చు, పసిపిల్లలు గావచ్చు, వృద్ధులు గావచ్చు, వయోవృద్ధులు గావచ్చు, వయస్సు పరంగా చిన్నవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు గావచ్చు, మగవాళ్ళు గావచ్చు, ఈ దేశం, ఆ దేశం గావచ్చు, మనుషులు గావచ్చు, చెట్లు, పక్షులు ఏదైనా గావచ్చు. అదేదో పాట గుర్తుకొస్తున్నది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెట్టు నాకు మౌనంగా నేర్పిస్తున్నదని ఏదో ఒక తెలుగులో పాటున్నది. ఆ రకంగా ప్రతిదీ నేర్పిస్తూనే ఉంటుంది. నేర్చుకోగలిగిన బుద్ధి ఉండాలి. ఆ రకంగా ఉంటే ఆత్మద్రోహం చేసుకోం మనం. అయితే అటువంటి ప్రతిదీ చెట్టు, పుట్ట, చీమ, పిట్ట, కూతురు ఇంకెవరైనా సరే తల్లి, తండ్రి, గురువు రూపంలో ఉంటారు నేర్పిస్తున్న సమయంలో. కాక బయోలాజికల్ పేరెంట్స్ కూడా ఉంటారు. బయోలాజికల్ ఫాదర్, బయోలాజికల్ మదర్ ఎవరి వల్ల అయితే ఈ శరీరము, స్థూల శరీరం మనం తెచ్చుకున్నామో, ఈ స్థూల శరీరం ఎవరి వల్ల కలిగిందో వాళ్ళు గూడా తల్లిదండ్రులే పాపము. కానీ తక్కువ రకము. వాళ్ళకన్నా గూడా బ్రహ్మ జ్ఞానాన్ని ప్రదానం చేస్తున్న వాళ్ళు గరీయాన్ ఉత్తములు. ఇప్పుడొకవేళ నా కూతురున్నది. దానికి వాళ్ళ టీచర్ ఏదో చెప్తూ ఉన్నది. క్లాస్ అయిపోయిన తర్వాత నా కూతురు ఇంకా కొంతసేపున్నది క్లాస్‌లోనే. వాళ్ళ టీచర్ దానితోటి మాట్లాడుతూ ఉన్నదనుకోండి. చదువు గురించి ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ టైంలో నేను అప్రధానము. నేను సెకండరీ. వాళ్ళ టీచర్ ప్రైమరీ తల్లి. ఆమె నాకన్నా ముఖ్యమైన తల్లి. నేను ఆమె కన్నా తక్కువ రకం తల్లిని. ఎందుకు అంటే, నేను, నా కూతురు టీచర్ ఇద్దరము ఒకేసారి దాంతో మాట్లాడుతూ ఉన్న టైంలో, నా కూతురు ఎవరి మాట ఎక్కువ వినాలి, ఎవరు తగ్గి ఉండాలి, ఎవరు లొంగి ఉండాలి అంటే నేను. నేను ఓన్లీ బయోలాజికల్ మదర్. నేను ఓన్లీ శరీరాన్నిచ్చిన తల్లిని గాబట్టి, నేను వెనక్కి తగ్గి నిలబడాలి. చదువు చెప్తున్న ఆ తల్లి నాకన్నా గొప్పది. ఆ సమయంలో ఆమెకు ప్రాముఖ్యత ఎక్కువుంటుంది. ఈ విషయము తల్లిదండ్రులు శరీరాలను కనే తల్లిదండ్రులు గుర్తుబెట్టుకొని ప్రవర్తించాలి. లేకపోతే నష్టం లేదు. వాళ్ళిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. కానీ చదువుకునే వాళ్ళు ఎటువంటి వాళ్ళకి ఎటువంటి గౌరవం ఇవ్వాలి అంటే టీచర్ చదువు చెప్తూ ఉన్న టైంలో అమ్మ అన్నం పెడతాను తర్వాత చదువుకుందులే రా అంటే టీచర్ చెప్తున్న చదువు మీద ఫోకస్ ఎక్కువ చేయాలి. అన్నం తర్వాతైనా తినొచ్చు. అమ్మకు కోపమొస్తుంది కాబట్టి గబగబా తినిపోయి తర్వాత టీచర్ తోటి మాట్లాడతాను అనడానికి వీల్లేదు. ఎందుకు అంటే అసలు ఆ తల్లికి ఆ సెన్స్ ఉండాలి. శరీరాన్ని కన్న తల్లికి అంత మాత్రం సెన్స్ ఉండాలి. తెలిసి ఉన్న తల్లి అయితే నేను తక్కువ, గురువు ఎక్కువ, చదువు చెప్తున్న తల్లి ఎక్కువ, అన్నం పెడుతున్న నేను తల్లిని తక్కువ అని ఆమెకు తెలిసుండాలి. ఎందుకు అన్నం బెట్టి నేను నా కూతురి శరీరాన్ని ఎంత పెంచినా గూడా చచ్చిపోయేంత వరకే దాని శరీరము దాంతో ఉండేది. అది చనిపోయిందంటే నేను అన్నం బెట్టి పెంచిన శరీరం అక్కడికి ఆగిపోతుంది. అయితే చదువు చెప్పిన తల్లి దానికిచ్చే జ్ఞానపు శరీరము మాత్రము ఇహచ, ప్రేత్యచ ఇక్కడ ఉంటుంది దాంతో పాటే.
దాని శరీరం పడిపోయినా గూడా దాంతో పాటే వస్తుంది. అది శాశ్వతం. ఆ తల్లి ఇచ్చే జ్ఞానదేహము శాశ్వతము. నేనిచ్చే స్థూల దేహము అశాశ్వతము. ఈ ఇద్దరు అన్నం బెడుతున్న తల్లిని నేను, చదువు చెప్తున్న తల్లి ఆమె. మా ఇద్దరిలో ఎవరెక్కువ నా కూతురికి అంటే చదువు చెప్తున్న ఆ తల్లి ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు చదువు చెప్తున్న నేను మీకు తల్లిని. మీకు అన్నం బెడుతున్న తల్లి ఉండిండొచ్చు. ఆమె కన్నా నేనెక్కువ మీకు. ఆ రకంగా చూసుకోవలసి ఉంటుంది. ఈ ధ్యాస ఎప్పుడూ ఉండాలి. ఎందుకు? కామాత్ మాతాపితా చ ఏనం యత్ ఉత్పాదయతః మిధః సంభూతిం తస్య తాం విద్యాత్ యత్ యోనౌ అభిజాయతే. యత్ యోనౌ అభిజాయతే, వాడు ఏ జన్మని పొందాడో, ఏ శరీరాన్ని పొందాడో అది ఎట్లా కలిగింది? ఆ శరీరం వాడికి వాళ్ళ పితా, మాతా చ, వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు కలిసి ఏనం వీడిని కామాత్ కామంతోటే, మిదహ వాళ్ళిద్దరూ మైథున క్రియతోటే ఉత్పాదయతః ఉత్పాదిస్తారు, పుట్టిస్తారు. వాళ్ళు వీడి కోసం వాడినేమి కనరు. వాళ్ళ కోరిక ఉంటుంది ఒకళ్ళ పైన ఒకళ్ళకి. భార్యాభర్తలకి, ఆడ మగకు ఒకళ్ళ పైన ఒకళ్ళకి ప్రేముంటుంది. కోరిక, కామం ఉంటుంది. ఆ కామంతోటే వాళ్ళు కూడుతారు. దానివల్లే వేరే బాడీస్ కంటారు. అంత మాత్రానికి వాళ్ళని పైన బెట్టి చదువు జెప్పే వాళ్ళని, మిగిలిన వాళ్ళందరినీ కింద బెట్టి చూడవలసిన అవసరం లేదు. అసలు చెయ్యరాదు. నీకు ఏ శరీరమైతే వచ్చిందో స్థూల దేహము, అది మీ అమ్మ, నాన్న ఇద్దరు కామంతో, కోరికతో కూడడం వల్ల కలిగినది. పెద్ద విషయమేంటి? అదట్లా కలిగింది అని తస్య తాం సంభూతిం విద్యాత్, అదెట్లా కలిగిందో, ఎందుకొచ్చిందో నీ దేహము చూసుకో. మీ అమ్మ వాళ్ళు కోరికతో కూడితే నువ్వు ఊడిపడ్డావు. అయితే నువ్వు బాగుపడాలన్న కోరికతో నీకు చదువెవరు చెప్తాడో, వాడు నీకు వీళ్ళను మించిన అమ్మ, నాన్న, గురువు. ఆచార్యః తు అస్య యాం జాతిం విధివత్ వేదపారగః ఉత్పాదయతి సావిత్ర్యా సా సత్యా సా అజరా అమరా. నువ్వు కానీ ఇట్లాంటి శరీరం గాదు. అమ్మా, నాన్న ఇద్దరు కామంతో కూడితే కలిగే దేహం గాదు. మన ఆచార్యుడిచ్చే దేహం ఎట్లాంటిది? యాం జాతిం, ఏ జన్మను నువ్వు పొందుతావో, వాడు ఏ జన్మను పొందుతాడో దాన్ని ఆ ఆచార్యుడు, వేద పారగతుడు, వేదాన్ని పారమ్ముట్టగా తెలుసుకుని, అర్థం చేసుకుని, పాపం వాడు సొంతంగా కష్టపడి, చదువుకుని, అర్థం చేసుకుని, దాన్ని ఆచరించి, ఆ విధంగా సంపాదించుకున్న ఆత్మజ్ఞానాన్ని, ఆ విధంగా సంపాదించుకున్న ఏ జ్ఞానమైనా సరే వాడు విధివత్ ఒక పద్ధతి ప్రకారం నీకు నేర్పిస్తాడు. వాడు ఏ కోరికతోటి ఇవన్నీ నేర్పిస్తున్నాడు? ఏమి లేదు, నువ్వు బాగుపడాలని అంతే. నువ్వు చదువుకొని బాగుపడితే, నువ్వు చదువుకోక చెడిపోతే వాడికి వచ్చేది పోయేది లేదు. కానీ వాడి సొంత ప్రయత్నంతోటి సాధించుకున్న జ్ఞానాన్ని నీకు ఉపదేశం చేస్తాడు. సావిత్ర్య, వాడు సావిత్రితో నిన్ను కలుపుతాడు. సవిత ఏదున్నదో, మొత్తం ఈ జగత్తంతా దేనివల్ల ప్రసవించబడ్డదో, సృష్టి అంతా ఎక్కడి నుంచొచ్చిందో, దాని మూలమేంటో అన్న జ్ఞానం నీకు కలిగిస్తాడు. ఆ విధంగా వాడు నీకు ఏ జన్మని ఉత్పాదయతి కల్పిస్తాడో అది శాశ్వతమైన జ్ఞాన జన్మ. అది ఎంత శ్రేష్టమో. అమ్మ వాళ్ళు కోరికతో కూడితే నువ్వు ఊడిపడ్డ దేహం గొప్పదా? అందుకోసం వాళ్ళు గొప్పనా? వాడు ఎంతో తాపత్రయపడి సంపాదించుకున్న జ్ఞానాన్ని నీకు ఉపదేశం చేస్తూ జ్ఞానజన్మని ప్రసాదిస్తున్నవాడు వీడు శ్రేష్టమా? వీడి వల్ల నీకు కలిగే జన్మ అది సత్యమై ఉంటుంది, శాశ్వతమై ఉంటుంది. అది అజరా. నువ్వు జ్ఞాన శరీరాన్ని పెంచుకుంటూ పోతే దానికి క్షయం అన్నది ఉండదు.
వృద్ధే తప్ప క్షయముండదు దానికి. అమ్మరా దానికి నశించిపోవడం అన్నది ఉండదు. మీ అమ్మా, నాన్న వాళ్ళు నిన్ను కన్న శరీరము, ఆ విధంగా నువ్వు తెచ్చుకున్న శరీరము సత్యమై, నిత్యమై, శాశ్వతమై ఉంటుందా? జరా, వార్ధక్యము, క్షయము, వ్యాధులు లేకుండా ఉంటాయా? మరణం లేకుండా అది ఎన్నాళ్ళకి అట్లానే పడుంటుందా? పోయే వాటి గురించి ఆలోచించకు. ఎప్పుడూ ఉండే జ్ఞానపు దేహాన్ని ఇస్తున్న వాళ్ళ గురించి ఆలోచించు. వాళ్ళ పట్ల నువ్వు శ్రద్ధ పెంచుకో. వీళ్ళని తక్కువ చేసి చూడమని గాదు. కంపారిజన్ చూపిస్తున్నాం అంతే. అసలు ఏదో ఒక దేహం, స్థూల దేహం లేకపోతే ఏం చదువుకుంటావు? ఉన్నదొకటి ఏదో ఒకటి ఇచ్చారు. కాళ్ళు, చేతులు పనిచేస్తున్నాయి. బుద్ధి పనిచేస్తుంది. అంత మాత్రం పాపం వాళ్ళు ఇచ్చి ఉపకారం చేశారు. అన్నం పెట్టి పెంచుతున్నారు. మంచిది. నమస్కారము. వాళ్ళు కూడా గురువులు. అయితే వాళ్ళని మించిన శ్రేష్టమైన తల్లిదండ్రులు ఎవరో, జ్ఞాన శరీరాన్ని ఇచ్చిన వాళ్ళు అన్న విషయం తెలుసుకోవాలా. కంపారిజన్ కోసం చెప్పవలసి వస్తుంది ఇక్కడ ఇంత దూరము. అల్పం వా బహువా యస్య శ్రుతస్య ఉపకరోతి యః తమపీహ గురుం విద్యాత్ శ్రుత ఉపక్రియయాతయా. ఎవరైనా సరే, ఎవరైనా గురువులే. నీకు జ్ఞానాన్ని కలిగిస్తున్న వాళ్ళు ఏ రూపంలో ఉన్నా సరే నీకు గురువులు. వాళ్ళు అందరూ ఒకే రకమైన ఉపకారం చెయ్యరు. జ్ఞానాన్ని ప్రసాదించడం అన్న ఉపకారం అందరూ ఒకే విధంగా చెయ్యరు. కొంతమంది అల్పంగా చేస్తారు. ఏదో ఒక చెట్టును చూస్తే నీకేమర్థమయ్యింది? ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని నేర్పిస్తున్నది. దానికి నమస్కారము. అంతటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించింది. అల్పమా, బహువా గాదు. ఎక్కువ జ్ఞానమా, తక్కువ జ్ఞానమా గాదు. లేదా ఇంకేం నేర్పించింది చెట్టు? నిస్వార్థంగా నీకోసమని కాక పరుల కోసం బ్రతుకు అని నేర్పిస్తున్నది. దానికి నమస్కారం అని చూసుకోగలిగితే అల్పమైనా సరే, ఎక్కువైనా సరే చాలామంది టీచర్స్ ఉంటారు. కొంతమంది కొంచెం తక్కువ నేర్పిస్తారు. కొంచెమంది కొంత ఎక్కువ నేర్పిస్తారు. నువ్వెంత పట్టుకుంటావో దాన్ని బట్టి మళ్ళీ ఎక్కువ తక్కువలుంటాయి. తారతమ్యాలు ఉంటే ఉన్నాయి. నీకనిపిస్తే అనిపించాయి. కానీ ఎవరైతే శృతస్య చదువు చెప్పి ఏమాత్రము కొంచెమో గొప్పో ఉపకారం చేస్తే ఉపకరోతి అంత మాత్రం ఉపకారం చేసినందుకు తమపి వాణ్ణి ఇహ గురువుగానే విద్యాత్ మనము భావించవలసి ఉంటుంది. తయా శృత ఉపక్రియయా ఆ విధంగా చదువు చెప్పి ఉపకారం చేసినందుకు వాడు ఎంత చేశాడు? ఎక్కువ ఉపకారం చేశాడా? తక్కువ ఉపకారం చేశాడా? ఎక్కువ చదువు చెప్పాడా? తక్కువ చదువు చెప్పాడా? గాదు. వాడా ఉపకారం చేసినందుకు వాడు గురువు, వాడు పూజార్హుడు. వాడికి నమస్కారము. ఒక్కొక్కసారి ఇది విధి, ఇది నిషేధము. ఇది ఇట్లా చేసావంటే బాగుపడతావు. ఇది వద్దు చేసావంటే చెడిపోతావు అని డైరెక్ట్‌గా నేర్పించే గురువులుంటారు. కొంతమంది కామాత్ములై ఉంటారు. కఠినంగా మాట్లాడతారు. అందరిని హింసిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా గురువులే మనకు. ఆ విధంగా మనం ఉండరాదు అని మనం వాళ్ళని చూసి నేర్చుకున్నామంటే వాళ్ళు గూడా గురువులే. వాళ్ళకి గూడా నమస్కారము. ఎవరైనా అందరిని దూషించడము, మంచిలో చెడు వెతకడము, అన్యాయంగా పరులని హింసించడము, పక్కవాడిది కావాలని దోచుకోవడము, ఇంట్లో వాళ్ళని, బయటి వాళ్ళని రకరకాలుగా కంట్రోల్ చేయడానికి ట్రై చెయ్యడము, ఇట్లాంటివన్నీ చేసే వాళ్ళని చూస్తే వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఎంత అశాంతిగా ఉన్నాయి? ఏమి సాధించారు వాళ్ళు? ఏమి పోగొట్టుకున్నారని మనం చూసుకుని, ఈ రకంగా ఉండగూడదు గదా! అని మనకర్థమయిందంటే, అది కూడా వాడి దగ్గర మనం నేర్చుకున్న చదువే. వాళ్ళు చేసిన ఆ ఉపకారానికి మనకు నేర్పిస్తున్నందుకు వాళ్ళు గూడా గురువులే. వాళ్ళకు కూడా నమస్కారము. బ్రాహ్మస్య జన్మనః కర్త స్వధర్మస్య చ శాసితా బాలః అపి విప్రః వృద్ధస్య పితా భవతి ధర్మతః. ఇప్పుడు వయస్సు పరంగా చూద్దాము. ఇంతకు ముందేం చూసుకున్నాము? ఒకటి
జ్ఞాన జన్మ ఇచ్చే తల్లిదండ్రులు, గురువులు గొప్పవాళ్ళు. రెండోది, కొంచెమైనా ఎక్కువైనా సరే చెట్టైనా, పుట్టైనా, పిట్టైనా, మనిషైనా ఎవరైనా సరే మనకు మంచి కానీ, చెడు గాని ఏది చెయ్యాలి, ఎట్లా చెయ్యొద్దు అని నేర్పిస్తూ ఉన్నారంటే వాళ్ళందరూ గురువులే. ఇప్పుడు మూడో రకం చూద్దాము. వయస్సు పరంగా గురువులెవరు, శిష్యులెవరని చూద్దాము. బ్రాహ్మస్య జన్మనః కర్త. బ్రహ్మ జన్మను అంటే జ్ఞాన జన్మనిచ్చేవాడెవడున్నాడో, జ్ఞానాన్నిస్తే దాంతో మనకు రెండో దేహము, రెండో జన్మ, ద్విజన్మ మొదలవుతూనే ఉంటుంది. జ్ఞాన విగ్రహము కలుగుతూనే ఉంటుంది. అటువంటి వాడెవరున్నాడో ఆచార్యుడు, గురువు. స్వధర్మస్య శాసిత. నా ఆత్మధర్మాన్ని, స్వధర్మాన్ని ఏ విధంగా అనుష్ఠానం చెయ్యాలి అని శాసించేవాడు అంటే నేర్పించేవాడెవరున్నాడో ఆచార్యుడు. వీళ్ళు ఒక్కొక్కసారి బాలః అపి, బాలుడవ్వచ్చు, చిన్నవాళ్ళవ్వచ్చు. వయస్సు పరంగా ఎవరైతే జ్ఞానప్రదానం చేస్తూ ఉన్నారో, నా స్వధర్మాన్ని నాకు నేర్పిస్తూ ఉన్నారో, అటువంటి వాళ్ళు వయస్సుతో చిన్నవాళ్ళైనా కూడా జ్ఞానపరంగా ఆ వింటున్న వాడికన్నా వృద్ధులు, పెద్దవాళ్ళు పితాభవతి, ధర్మంగా వాళ్లకు తండ్రి అవుతారు. ఎవరైనా నా కూతురనుకోండి, నా కూతురు ఇది ఇట్లా చెయ్యాలమ్మా, దీన్ని ఈ రకంగా అర్థం చేసుకోవాలి అని నాకు దేని గురించైనా ఒక సబ్జెక్ట్ గురించి నేర్పిస్తూ ఉన్నదనుకోండి. అప్పుడు వయస్సు పరంగా అది నాకన్నా చిన్నదైనా కూడా, అది నాకన్నా పెద్దది, నాకు తల్లి. ఆ సమయంలో దాని దగ్గర నేను నేర్చుకుంటున్న సమయంలో వయస్సు పరంగా దానికన్నా నేను పెద్దదాన్నైనా కూడా, నేర్చుకుంటున్న విషయంలో నేను జ్ఞానపరంగా తగ్గి ఉన్నాను కాబట్టి నేను బాలః, నేను పిల్లవాడిని, అది నాకు తల్లి. ధర్మమింతే. చదువు చెప్తున్న వాళ్ళు వయసుతోటి సంబంధం లేకుండా తల్లి, తండ్రి, గురువు. నేర్చుకుంటున్న వాళ్ళు వయసు పరంగా పెద్దవాళ్ళైనా సరే బాలలే, చిన్నవాళ్లే. ఇంక ఈ ధర్మానికి ఎక్సెప్షన్ లేదు. ఈ రూల్‌కి, ధర్మం అంటే రూల్, దీనికి ఎక్సెప్షన్ లేదు. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానని చెప్తున్నారిక్కడ మన మనువు. అధ్యాపయామాస పితॄన్ శిశుః ఆంగిరసః కవిః పుత్రకాః ఇతిహ ఉవాచ జ్ఞానేన పరిగృహ్య తాన్. ఒకానొక సమయంలో ఏమైందంటే, శిశువు అని ఒకాయనున్నాడు, చిన్నవాడు. ఆంగిరస కులం నుంచి వచ్చాడు. కవి, మహాజ్ఞాని కానీ ఆయన. ఆయనేం చేశాడు, వాళ్ళ తల్లిదండ్రులు, బాబాయిలు వాళ్ళు ఉన్నారు. ఈయన కన్నా పెద్దవాళ్ళు. వయస్సులో ఈయన కన్నా పెద్దవాళ్ళు ఆయన పితరులున్నారు. వాళ్ళ కన్నా ఈయన ఎక్కువ చదువుకున్నాడు. ఈయనని వాళ్ళు చదువు చెప్పమని అడిగారు. వాళ్లకు అధ్యాపయామాస, ఆయన నేర్చుకున్న జ్ఞానాన్ని వాళ్లకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ విద్య చెప్తున్న సమయంలో, చదువు చెప్తున్న సమయంలో వాళ్ళను ఆయన, వాళ్ళను మన శిశువు జ్ఞానేన పరిగృహ్య, జ్ఞానంతోటే తన నుంచి జ్ఞానాన్ని పొందుతున్న వాళ్ళను తన శిష్యులుగా, పుత్రులుగా భావించే పుత్రకాః ఇతి ఉవాచ, పుత్రులారా, పిల్లలారా అనే పిలుస్తూ వాళ్ళకి చదువు చెప్పాడు. వాళ్ళసలు వయసు పరంగా ఈయన కన్నా పెద్దవాళ్ళు. అయితే వాళ్ళందరినీ పిల్లలారా అని చదువు చెప్తే వాళ్ళకి కోపమొచ్చింది. ఎందుకంటే దేహాభిమానం ఉంటుంది. దేహాన్ని చూసుకుని ఆ శరీరము ఏదో తల నెరిసిపోయి, ఒంట్లో బలమంతా తగ్గిపోయి, వార్ధక్యం పైకొస్తూ ఉంటే, ఇంక దాన్ని చూసుకుని మురిసిపోయి, వయసు పరంగా వార్ధక్యం వచ్చేసరికి నేను వృద్ధుడిని. ఎందులో వృద్ధుడివి? అప్పటికే క్షీణదశ మొదలైంది. క్షయం మొదలైన తర్వాత వృద్ధుడినని ఎట్లా చెప్తామో, వృద్ధి కొంతవరకే ఉంటుంది శరీరానికి. స్థూల దేహానికి, తల్లిదండ్రులు ఇచ్చే శరీరానికి వృద్ధి కొంతవరకే ఉంటుంది. 35, 40, 45, 50 ఇయర్స్ వరకు ఉంటుందేమో. ఇంక తర్వాతంతా క్షయమే ఉంటుంది. వాళ్ళని ఇంక వృద్ధులని పిలవడం కష్టం.
అటువంటి వాళ్ళు ఆ శరీరాన్ని చూసుకొని ఇంకా ఆ దేహాభిమానంతోటి నేను పెద్దవాడినన్న ఫీలింగ్స్ ఎక్కువుంటాయి. ఆ ఫీలింగ్స్ తోటి కోపమొస్తుంది వీళ్ళకి. ते तम् अर्थम् अपृच्छन्त देवानाम् आगतमन्यवः दैवाः च एतान् समेत्य ऊचुः न्याय्यं वः శిశుః ఉక్తవాన్. ते వాళ్ళకింకా వాళ్ళ కన్నా చిన్నవాడు, వాళ్ళ పిల్లవాడు, పిల్లలారా అని పిలిచి చదువు చెప్తే కోపమొచ్చింది. ఆగత మన్యవః బాగా కోపం తెచ్చుకున్న వాళ్ళై వాడిని గాదు పిల్లవాడినేంటి అడిగేదని వెళ్లి దేవాన్ దేవతలను పిలిచి దేవతలనే అడిగారు వీళ్ళు. తమ అర్థం అపృచ్ఛంత దీనర్థం ఏంటండి? మమ్మల్ని పుత్రకాహ అని పిలిచి పిల్లలారా అని పిలిచి చదువు చెప్తున్నాడు. మమ్మల్ని పిల్లలారా అని పిలవచ్చేంటి? మేము పెద్దవాళ్ళం గాము అని వాళ్ళు వెళ్లి దేవతలను అడిగారు. అప్పుడు దేవాహ దేవతలందరూ ఏతాన్ సమేత్య వీళ్ళ దగ్గరికొచ్చి అవునంతే. మిమ్మల్ని శిశువు ఆ శిశువు అంటే ఆయన పేరు. చదువు చెప్తున్న గురువుగారి పేరు శిశువు. ఆయన మిమ్మల్ని పిల్లల్లారా అని ఉక్తవాన్ అనడము న్యాయం. న్యాయమే అని ఊచుహు చెప్పారు. అవును న్యాయమే. ఆయన దగ్గర మీరు చదువుకుంటున్నారు కాబట్టి, ఆయన మీకన్నా వృద్ధుడు, మీరు బాలకులు కాబట్టి మిమ్మల్ని పిల్లల్లారా అని పిలవడము న్యాయమే, ఉచితమే అని వాళ్ళు తీర్పు చెప్పారు. అట్లా ఉంటుంది విషయము. అజ్ఞః భవతి వై బాలః పితా భవతి మంత్రదః. అజ్ఞం హి బాలమితి ఆహుః పితా ఇతి ఏవ తో మంత్రదం. అజ్ఞానంతోటి ఉన్నవాడు తల నెరిసింది, మీసాలు తెల్లబడ్డాయి, వార్ధక్యమంతా వచ్చింది, ముసలితనం వచ్చింది గాబట్టి నేను వృద్ధుణ్ణి, పెద్దవాడిని అనడానికి వీల్లేదు. వాడికి అజ్ఞానం ఉన్నది అంటే వాడు బాలః ఏవ. వాడు బాలకుడే భవతి అయి ఉంటాడు. చిన్నవాడే. వాడికి ఈ అజ్ఞానంలో ఉన్నవాడు ఎట్లా చెయ్యాలి చెప్తావా అని అడిగితే, సరే చెప్తాను పట్టు అని చెప్పినవాడు మంత్రదః మంత్రాన్ని అంటే విషయాన్ని ఎవరైతే ప్రదానం చేస్తారో, జ్ఞానాన్ని ప్రదానం చేస్తున్నవాడు పితా భవతి తండ్రి అయి ఉంటాడు ఆ సమయంలో గురువో. అజ్ఞుణ్ణి అజ్ఞానంతో ఉన్నవాడిని వాడి వయసు చూసి తల నెరిసింది గాబట్టి వృద్ధుడని ఎవరనరు. అజ్ఞానంతోటి ఉన్నవాడిని శరీరానికి ఎంత వయసొచ్చినా సరే బాలుడు అనే ఇతి ఆహుహు అంటారు. మంత్రదం చదువు చెప్తున్న వాడిని పితా ఇతి ఏవ ఆహుహు తండ్రి అనే అంటారు. గురువు అనే అంటారు. ఇంకింతే విషయము. కాబట్టి ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేనెప్పుడైనా ఎవరినైనా మీదచ్చము పసిపిల్లల్లాంటి మనస్సు అని అన్నానంటే మీరర్థం చేసుకోండి. అజ్ఞానంతోటి ఉన్నారు. ఇంకా ఏమి తెలియట్లేదు. జ్ఞాన విగ్రహము ఇంకా వృద్ధి చెందలేదు అని పిలుస్తున్నాననే అర్థం చేసుకోండి. ఎందుకో మరి తెలీదు గానీ, బయట లోకంలో పాపులర్‌గా దానికున్న అర్థమేమి అంటే, అసలచ్చం ఆయన మరి చిన్న పిల్లవాడిలాగా ఉంటాడండి. చాలా అమాయకుడండి. చిన్న పిల్లలాంటి మనస్తత్వము. అంటే అదొక పెద్ద అచీవ్‌మెంట్ లాగా, గొప్ప పొగడ్తలాగా, కాంప్లిమెంట్ లాగా అనుకుంటాము. కాదు. చిన్న పిల్లలాంటి మనస్తత్వం ఉన్నవాడు అంటే అజ్ఞాని అనర్థం. వయస్సుతోటి సంబంధం లేదు. ఇంక విషయం ఇంతే. జ్ఞాన వృద్ధి సాధించాలి. వయోవృద్ధి దానంతట అదే వస్తుంది. దానంతట అదే అమ్మా, నాన్న ఇద్దరు కోరికతో కూడితే మనం ఊడిపడ్డట్టు, ఈ దేహం ఊడిపడ్డట్టు, ఆ దేహం ఉంది గాబట్టి కాలం నడుస్తుంటే వయోవృద్ధి వస్తుంది. పెద్ద విషయమేంటి? జ్ఞాన వృద్ధి మనం సాధించేది. అది ప్రయత్నపూర్వకంగా పురుష ప్రయత్నంతో. దానికి మనము సంతోషించాలి. దీనికి గాదు. క్యాలెండర్‌లో పేజెస్ మారుతూ ఉన్న కొద్దీ ఇంకొకటి బర్త్‌డే చేసుకుంటున్న కొద్దీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నంబర్ పెరుగుతున్నంత మాత్రాన వృద్ధి కలిగిందనుకుంటే ఇంక దాన్ని మించిన బుద్ధి తక్కువ ఆలోచన ఉండదు. వృద్ధి ఎప్పుడు జరుగుతుంది? జ్ఞాన వృద్ధి కలిగినప్పుడే. శరీరానికి వృద్ధి కొంతవరకే. తర్వాత క్షయమే ఉంటుంది. తర్వాత నాశం ఉంటుంది. మరణం. కాబట్టి న హాయనైః న ఫలితైః న విత్తేన న బంధుభిః ఋషయః చక్రిరే ధర్మం యః అనూచానః సహ నః మహాన్. హాయనైః ఎన్ని సంవత్సరాలు మీద పడ్డాయి వాడి శరీరానికి. దాన్ని బట్టి వాడు వృద్ధుడని ఎవరు అనరు.
ఫలితైహి తల పండితే జుట్టు నెరిసింది గాబట్టి వాడు వృద్ధుడని ఎవరనరు. విత్తేనా బాగా డబ్బులుంటే వాడు వృద్ధుడనరు. బంధువులు బాగా ఎక్కువ మందుంటే వాడిని గొప్ప వృద్ధి సాధించిన వాడనరు. ఋషులు వాణ్ణి ఎప్పుడు వృద్ధుడు అని ఒప్పుకుంటారంటే, ఏది ధర్మమని ఋషులు అంగీకరించారంటే, ఎవరైతే అనూచానః చదువుకున్నవాడున్నాడో, ఆ చదువుకున్న దాన్ని పండితుల మధ్యలో మాట్లాడగలిగిన శక్తి కలిగిన వాడున్నాడో, ప్రతిభావంతుడున్నాడో, వాడు మహాన్ మాలో గొప్పవాడు. ఎవరైతే చదువుకున్నవాడో వాడు మాతో సమానంగా ఉంటాడు. వాడు మహాత్ముడు. వాడి దగ్గర చాలా డబ్బులున్నాయి. వాడి దగ్గర చాలా మంది మార్బలమున్నారు. వాడి జుట్టు నెరిసిపోయింది. వాడికి శరీరానికి బోలెడు సంవత్సరాలొచ్చాయి. ఇంకా అక్కడ భూమి మీద పాతుకోనున్నాడు 100 ఏళ్ళంటే ఇంక వీటన్నిటి వల్ల వాడికి వృద్ధేం లేదు. వృద్ధి బుద్ధి వల్లే కలుగుతుంది అని ఋషులు ఆ ధర్మాన్ని నిర్ణయించారు అని చెప్తున్నారు. సరే మరి ఋషుల్ని పక్కన పెడదాము. దేవతలేమనుకుంటున్నారో చూద్దాము. నతేన వృద్ధః భవతి ఏన అస్య ఫలితం శిరః యః వై యువా అపి అధీయానః తం దేవాః స్థవిరం విదుః. యస్య శిరః ఫలితం ఎవరికైతే తల నెరిసిందో, జుట్టు తెల్లబడిందో దాంతో వాడు వృద్ధః న భవతి వృద్ధుడవ్వడు. ఏదైతే తల పండింది గాబట్టి తల జ్ఞానంతోటి పండలేదు. వయసెక్కువయ్యి శరీరానికున్న ధర్మం అది. కాబట్టి జుట్టు నెరిసిందంటే దానివల్ల వాడు వృద్ధుడయ్యాడని చెప్పడం కష్టము కాదు. అట్లానే అదే సమయంలో ఎవరైతే యువాపి యువకుడై ఉన్నా కూడా అధీయానః అధ్యయనం చేశాడు, చదువుకున్నాడో వాణ్ణి స్థవిరం వృద్ధుడు అని దేవాః విదుః దేవతలంటారు. దేవతలు ఎవరిని వృద్ధుడంటారు? చదువుకున్న వాణ్ణి, జ్ఞానం కలిగిన వాణ్ణి వృద్ధుడు అంటారు. జుట్టు తెల్లబడ్డందుకు వృద్ధుడనరు దేవతలైనా సరే. ఋషులు డబ్బులున్నందుకో, జుట్టు తెల్లబడ్డందుకో, వయసు పైబడ్డందుకో, బంధువులు ఎక్కువున్నందుకో వృద్ధులనరు. ఎవరైతే చదువుకుని మాతో సమానంగా ఉంటారో వాళ్ళు వృద్ధులు అని ఋషులు కూడా చెప్పారని చెప్తున్నారు. వచ్చే వారం మనము అధీయానః అంటే చదువుకునేవాడు, చదువుకున్నవాడు అంటే ఏంటి అని చూసుకుంటూ వెళ్దాము. ఇంకిక్కడి నుంచి దాని గురించే చెప్తూ ఉంటారు. చాలా బావుంటుంది. ఎంతగానో తెలుసుకోవాల్సిన విషయాలన్నీ ఇక్కడుంటాయి. చూసుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.